హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ మహేష్. నేను మీకు ఈ వీడియోలో ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఎక్విజిషన్కి తేడా చెప్తాను. ల్యాండ్ పూలింగ్ అంటే భూ సమీకరణ, ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూ సేకరణ. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆఖరికి టీవీ డిబేట్లో కూడా భూ సేకరణ, భూ సమీకరణ అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ల్యాండ్ పూలింగ్ అంటే మనకి అమరావతిలో జరిగింది. అంటే భూ సమీకరణ, రైతుల దగ్గర నుంచి కొంత ల్యాండ్ అంటే అవసరం కోసం కొంత ల్యాండ్ తీసుకొని దానికి రిటర్న్గా డబ్బులు ఇవ్వకుండా ఒక 20 సెంట్లు 30 సెంట్లు ఎకరానికి ఇస్తారు. అది భూ సమీకరణలో చేసేది. అదే మీకు భూ సేకరణలో ఏంటంటే ఎకరానికి ఇంతని రేటు కట్టేసి ఇచ్చేస్తారు. అయితే దానికి రేట్ అనేది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎంతైతే రేట్ ఉంటుందో దానికి 2.5 టైమ్స్ 3 టైమ్స్ వేసి ఇస్తారు. సో భూ సేకరణ అనేది జనరల్గా రోడ్ల కోసం, రైల్వేస్ కోసం, ఎయిర్పోర్ట్ కోసం చేస్తారు. అప్పుడు మార్కెట్ రేట్ కనుక మీకు ఎక్కువ ఉండి గవర్నమెంట్ రేటు తక్కువ ఉంటే మీకు కొంచెం నష్టం జరిగింది. అదే సమీకరణలో అయితే ఎకరానికి 20 సెంట్లు 30 సెంట్లు గవర్నమెంట్ ఇలాగ ఇస్తుంది కాబట్టి డెవలప్మెంట్ అయిన చోట మనకు అది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఒక 10 ఎకరాలు ఉండి ఒక ఎకరం పోతేనో హైవే పక్కన ఉంటుంది అనుకుంటే అది ఓకే. కానీ ఎకరం ఉంటే మాత్రం భూ సేకరణలో మరి ఓన్లీ గవర్నమెంట్ రేట్ ఏదైతే ఉందో దానికి 2.5 టైమ్స్ తీసుకుని ఇంకా మనం గవర్నమెంట్కి ఇచ్చేయాలి.